ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామంలో రూట్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. మనము కొద్ది గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కదండి. నేను గత 2 నెలలుగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను, ప్రభా మేము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి, మీ యొక్క గొప్ప కార్యమును మా జీవితాల్లో ఈ సంవత్సరం కాలమంతా చేస్తూ వస్తున్నారు. మేము ఏ విధంగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు కృతజ్ఞతతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి అని అన్నారు. ప్రభా మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము, నిజమే, మీకు కృతజ్ఞతలు తెలియపరచాలి. ఆ సమస్యలు ఏవి కూడా మా హృదయాలను గాయపరచకుండా, మా శరీరాలను గాయపరచబడకుండా మేము సజీవులుగా ఉంచారు. ఆ విషయంలో మేము ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము అని చెప్తూ ఉండగా, అవును, మీరు నాకెంతో బహుప్రియులు, బహు ఇష్టలుగా ఉన్నారు, మిమ్మల్ని నేను కని ఉన్నాను, నేను మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాను, కనుకనే నూతన సంవత్సరంలోకి మీరు కృతజ్ఞతతో ప్రవేశించాలి అని అన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి మాట, కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు, ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కృతజ్ఞత అర్పణలు అంటే మనం అర్పించవలసింది ఆయనకి మన హృదయం అంతటితో స్తుతులు అర్పిస్తూ, ఆయన ఏమి చేసి ఉన్నారో మన జీవితంలో, ఎలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం అంతా మనల్ని విడిపిస్తూ కనురెప్పవలే ఆయన కాపాడుతూ, తల్లి మరిచినను నేను మరవనని వాగ్దానం చేసిన దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించారని మనం జ్ఞాపకం చేసుకుంటూ, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నేను నడిపిస్తానన్నారు. అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామని మన హృదయం అంతా కృతజ్ఞతతో మనము నూతన సంవత్సరంలోకి ప్రవేశించమని దేవుడే సెలవిచ్చారని ఆ మాట చెప్పినప్పుడు, ప్రభా మేము ఏ విధంగా నీకు కృతజ్ఞతలు తెలియపరచగలము అని అడిగినప్పుడు దేవుడి మాట ఇచ్చారు. కృతజ్ఞతార్పణలు అంటే ఆయనకి మనము చెల్లించవలసినది జిహ్వ ఫలమే. మనకు వచ్చిన జీతాల్లోంచో లేకపోతే ఇంకోటో ఇమ్మని అడగట్లేదండి ఆయన. మన జిహ్వ ఫలము అంటే మనం స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ, కీర్తనలతో, పాటలతో ఆయన నామాన్ని హెచ్చిస్తూ మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి అంటున్నారు. ఎప్పుడైతే మనం ఆ విధంగా అడుగు పెడతామో మనం ఆయన కొత్త ద్రాక్షరసముతో నింపుతాను అని అంటున్నారు. అనగా ఆయన మన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో వాగ్దానాలు చేశారు. మనకిచ్చిన వాగ్దానాలన్నీ ఆయన నెరవేరుస్తూ మాట తప్పని దేవుడిగా కొత్త సంవత్సరంలోకి తీసుకుని వెళ్తున్నారు. ఇంకా ఏ వాగ్దానాలు అయితే మన జీవితంలో నెరవేరాలో ఆ వాగ్దానాలను నెరవేర్చబడేటట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం ఆ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలండి. అది దేవుడు చెబుతున్నటువంటి మాట. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యం తీసుకుని మీతో మాట్లాడతలంచాను. చిన్న కుమారుడు తండ్రి ఇచ్చిన ఆస్తిని తీసుకొని తన ఇష్టానుసారమైన జీవితం జీవించి అంతా పోగొట్టుకున్న తర్వాత నలిగిపోతున్న పరిస్థితిలో తండ్రి దగ్గరికి వస్తాడు. తండ్రి అంత దూరం నుంచి ఆ కొడుకును చూసి, చనిపోయాడు అనుకున్న కొడుకు వచ్చాడని ఆనందంతో ఆ కొడుకును లోపలికి తీసుకుని వెళ్ళి విందు ఏర్పాటు చేసినప్పుడు, పెద్ద కుమారుడు పొలంలోంచి రాగానే ఇదేమిటి అని అడిగినప్పుడు, చిన్న కుమారుడు వచ్చాడు, అందుకనే మీ తండ్రి విందు చేస్తున్నాడు అని అక్కడ పనివాడు చెబితే కోపంతో ఉంటాడు. అప్పుడు తండ్రి అంటాడు కదా, రా నువ్వు లోపలికి రా, తమ్ముడు వచ్చాడు, ఆనందించాలి అని అన్నప్పుడు, తమ్ముడికి ఇచ్చినదంతా చెడగొట్టుకుని వచ్చాడు, వేసలతో తిరిగి తనకిచ్చినటువంటి ఆస్తులంతా పాడు చేశాడు. అతను వచ్చినందుకు నువ్వు ఇంత పెద్ద విందు చేస్తున్నావు, ఎల్లప్పుడూ నేను నీతోనే ఉన్నాను, నీ స్నేహితులతో సంతోషించమని నువ్వు ఎప్పుడైనా నాకు ఒక మేకపిల్లని ఇచ్చావా అని తండ్రిని అడుగుతున్నాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు కదా, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నావన్నీ నీవే. అనగా మనకి ఇక్కడ అర్థమవ్వాల్సిన విషయం అండి, సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనల్ని విడిపించడానికి పంపించిన దేవాది దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకి ఇస్తున్నారు. ఆ వాగ్దానాలన్నీ మనవి అంటున్నారు. ఆ పెద్ద కుమారుడికి తండ్రితో ఉన్నా కూడా తను సంతోషించాలనే ఆలోచన లేదు, తండ్రికి ఉన్నాయి నావి అనే అవగతము లేదు. ఆ అండర్స్టాండింగ్ లేకపోవటం వల్లనే పెద్ద కుమారుడు అంత కోపం వచ్చింది. చిన్న కుమారుడు తప్పిపోయి వచ్చినా అతనికి ఆస్తిస్తాను అనలేదు కదా, అతను వచ్చినందుకు విందు చేస్తున్నాడు. కానీ ఇంతలోనే అతను కోపగించుకుని తను తండ్రితో సమాధానంగా లేడు. మనము కూడా నాకేమి ఇచ్చాడు అని అనుకోకుండా అసలు మనం సజీవులుగా ఉన్నాం, అదొక్కటి చాలు మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవటానికి. ఎందుకంటే ఈ దినమును అనేక మంది చూడకుండా చీకట్లో మిగిలిపోయారు, అనేక కుటుంబాలు దుఃఖంతో ఉన్నాయి. మనమైతే దేవుని యొక్క కృప వలన ఆనందంతో, సంతోషంతో సజీవులుగా ఉన్నాం. ఆ ఒక్క కారణం చాలండి మనం ఆయన కృతజ్ఞతలు తెలియపరచడానికి. నావన్నీ నీవే కదా అన్నారు. అలాగే మనతో కూడా మన దేవాది దేవుడు అదే చెప్తున్నారండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానములన్నీ కూడా ఆమెన్ అని ఉన్నవి, అవన్నీ మనవి.
మనం అవి స్వతంత్రించుకోవాలి. ఏ విధంగా స్వతంత్రించుకోగలమండి? కోడి గుడ్డు పెట్టిన తర్వాత అది పొదగకపోతే పిల్ల కాదు కదండి. అలాగే మనము కూడా మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ప్రభా, నువ్వు ఈ వాగ్దానం చేసావు, నీకు ఇష్టడుగా నేను జీవిస్తున్నాను అని ఆయన మనకిచ్చిన ప్రతి వాగ్దానము కూడా నెరవేర్చే దేవుడుగా ఉన్నాను. నేను మాట తప్పుటకు నరుడును కాను అని దేవుడు సెలవిచ్చారు. అంతేకాకుండా యెషయా 41లో అంటున్నారు కదా, నీ దేవుడైన యెహోవానగు నేను నీకు సహాయము చేసేదరని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఆయన చెవియొగ్గి మన ప్రార్థన ఆలకించి మన కుటుంబీకులందరినీ కూడా ఈ సంవత్సర కాలం అంతా క్షేమంగా ఉంచారు. ఎలాంటి పరిస్థితులు మనం చూస్తూ వచ్చామండి. వాతావరణం ఎలా ఉండింది, ఎన్ని నెలలు వర్షాలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, ఫ్లూ తోటి అనేక రోగాలతోటి హాస్పిటల్ పాలయ్యారు. మనమైతే దేవుని యొక్క వెలుగుతో నింపబడి మనం సజీవులుగా ఉన్నాం. ఆ ఒక్క విషయం చాలు కదండి దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఆయన సన్నిధిలోకి రావటానికి. మీరు నాకు బహు ఇష్టలు అని చెప్తున్నారు. అవును ప్రభువా, మేము సజీవులుగా ఉన్నాం. మమ్మల్ని ఎంతగా కాచి కాపాడారు, మా బిడ్డల్ని కాచి కాపాడారు, మా బంధువుల్ని, మా రక్త సంబంధికులు మీరు క్షేమముగా నూతన సంవత్సరంలోకి తీసుకుని వెళ్తున్నారు. మీకు వేవేల స్తుతులు స్తోత్రాలు తండ్రి అని చెప్పాను నేను. మీరు కూడా మనం ఇంకా కొద్ది గంటల్లో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం కనుక యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును అంటున్నారు. ఎందుకంటే సమస్యలు ఉంటాయి, మనుషులం కాబట్టి మనం సమస్యలు ఉంటాయి. అన్ని పరిస్థితుల్లోనూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పౌలు మహాశయుడు చెబుతున్నారు ఇక్కడ కొరింథీ పత్రికలో, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయినను మనం ఎలాంటి పరిస్థితుల్లోనున్నా మన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ వాక్యాన్ని మరొకసారి నేను ఇక్కడ మార్చి చదువుతున్నానండి. మీరు కూడా చదవండి. 1 కొరింథీలు 15వ అధ్యాయంలో 56వ వచనము, అయినను నా ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా నాకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ వాక్యం ఎవరికి వాళ్ళముగా పదే పదే ఈ మాట మీరు రిపీట్ చేయండి. మీరు ఈ మాట చెబుతూ ఉండగా మీ జీవితంలో జయము, ఏ ఏ ఏరియాలో మీరు కోరుకుంటున్నారో జయము, ఏ ఏ ఏరియాలో మీరు ఫలవంతపరచబడాలనుకుంటున్నారో ఈ మాటని మీరు అదే విషయం మీద చెబుతూ ఉండండి. దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో జయం అనుగ్రహిస్తారు. నా జీవితంలో నేను ఆ జయాన్ని చూశాను. నా బిడ్డల జీవితాల్లో వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో, బిజినెస్లో నేను జయమును చూశాను. మీరు కూడా చూస్తారు. కనుకనే దేవుడు మనతో చెబుతున్న మాట, నీకు సహాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా దేవుని నా కుడి చేతిని ఆయన దక్షిణహస్తంతో పట్టుకుని ఉండగా నేను ఎంటర్ అవుతున్నాననే ఒక గొప్ప నిశ్చయితతో, విశ్వాసముతో మనం ప్రవేశిద్దామండి. అంతేకాదు కానీ ఇక్కడ 2 నిర్ణయాలు మనం తీసుకున్నాము. గత కాలమంతయు దేవుడు మనల్ని కాచి కాపాడారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. రెండవ మాటగా, దేవా నేను నీ చిత్తంలో జీవిస్తాను, నేను నీ పని చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఏదైతే సెలవిచ్చి ఉన్నారో మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయంలోని సువార్త ప్రకటించడానికి, ఈ నశించిపోతున్న ఆత్మల్ని నిత్యత్వంలోకి రావడానికి నేను వారి కొరకు ప్రార్థన చేస్తానని మనం ఒక నిర్ణయం తీసుకుని దేవునికి ఆ వాగ్దానం చేస్తూ ఆయన ఏ సంకల్పం కలిగి ఉన్నారో ఆ యొక్క పనిలో మేము సిద్ధంగా ఉన్నామని చెబుతూ ఈ 2 విధాలుగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడదామండి. ప్రార్థన చేసి ముగించుకుందామండి. సర్వశక్తివంతుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు సహాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నానని చెప్పిన సృష్టికర్తమైన మా దేవా, మా పట్ల నువ్వు కలిగిన ఆ యొక్క సంకల్పంను బట్టి మీరు ఏ పనైతే మాకు అప్పగించారో, ఏ విధంగా మేము నీతిమంతులుగా నీ చిత్తములో, నీ కృపలో మేము నడవటానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు మా జీవితంలో అనేక వాగ్దానాలు మీరు నెరవేర్చారు. ఏవైతే ప్రణాళికలు కలిగి ఉన్నారో ఆ ప్రణాళికను మా జీవితంలోనూ, మా బిడ్డల జీవితాల్లో, మా కుటుంబీకుల జీవితాల్లోనూ, మా రక్త సంబంధికుల జీవితాల్లోనూ మీరు ప్రణాళికలన్నీ నెరవేర్చమని మా కుడి చేతిని మీ దక్షిణహస్తంతో పట్టుకుని నూతన సంవత్సరంలోకి మమ్మల్ని సమాధానంతోనూ సంతోషంతోనూ మేము జీవించగలిగినట్లుగా మీ ఆత్మకార్యాన్ని మా కుటుంబాల్లో జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో చూస్తున్న వారు మీరు ఏ సంఘమునకు చేరిన వారు కాకపోతే, మా సంఘము ఆ యొక్క పేరు సియోన్ ఫెలోషిప్, హైదరాబాద్లో బషీబాగ్ నందు భారతీయ విద్యాభవన్లో
ఉదయం ఆదివారపు ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. మీరు ఒకవేళ హైదరాబాదు నివాసులు కాకపోతే మా సంఘం యొక్క లైవ్ టెలికాస్ట్ ద్వారా దేవుని యొక్క వాక్యమును విని ఉదయం 9:30కి ప్రారంభమవుతుంది. సియోన్ ఫెలోషిప్ సిటీ చర్చి అని యూట్యూబ్లో మీరు చూసినట్లయితే మీరు మా సంఘం యొక్క టెలికాస్ట్ ద్వారా మీరు దేవుని వాక్యమును వర్షిప్ను ఆనందించి దేవుని యందు మీరు బలపరచబడతారని మేము ఆశిస్తున్నాము.